మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్లోని రామ్నగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేత నగేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హరీష్ రావు ప్రజల్లో ఉండే నేత అని నగేష్ అన్నారు. ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి హరీష్ రావు గారు. నిత్యం అతని కుటుంబానికి ఎంత టైం ఇస్తాడో ఆ దేవునికి ఎరక, కానీ పొద్దున లేస్తే రౌండ్ ద క్లాక్ ప్రజల కోసము ప్రజల మధ్యలోనే ఉంటాడు. ఎవరు వచ్చినా కూడా స్వచ్ఛందంగా కలుస్తారు. వాళ్ళకి ఏ కష్టాలలో ఉన్నా కూడా ఆదుకునే మొదటి వ్యక్తి హరీష్ రావు గారు. కాబట్టి అలాంటి ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ పాల్గొనడం చాలా గర్వంగా మేము భావిస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గురించి పదే నాతో మీరు అనిపిస్తున్నారు, చాలా సంతోషమే. మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్గా తన హుందాగా ఉండాలి. నాకు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో అతని ప్రకటనలు చూస్తుంటే అతనికి మెదడులో ఉన్న చిన్న మెదడు ఏమైనా చితికిందేమో అనిపిస్తుంది. హరీష్ రావు గారు 7 సార్లు ఎమ్మెల్యే, వేలతోని కాదు 1,00,000 కూడా దాటింది కొన్నిసార్లు అతని గెలుపు మెజారిటీ. ఈ మహేష్ గౌడ్ అంటోనికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బీఫామ్ ఇస్తే డిపాజిట్ రాలేదండి. నువ్వు ఏదో కష్టపడి నువ్వు రాష్ట్ర మంత్రివో ఎమ్మెల్యే చేస్తే నీకు ఆ పదవి రాలే. నువ్వు లాటరీ పీసీసీ ప్రెసిడెంట్వి మహేష్ కుమార్ గౌడ్, గుర్తుపెట్టుకో. కాలు పట్టుకొని నువ్వు సిఎల్పి అయినావు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ అయినా కాలు పట్టుకొని నన్నంతా వాళ్ళే చేసిరని. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ